బ్రేకింగ్ న్యూస్. చాలా రోజుల తర్వాత అఘోరి బయటకు కనిపించింది. కోర్టులో విచారణ కోసం అఘోరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. చంచల్గూడ మహిళా జైల్లో ఉంటుంది అఘోరి. అక్కడి నుంచి కరీంనగర్కి తరలించారు పోలీసులు. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకొని లైంగికంగా వేధించిన కేసులో విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా అఘోరి తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరుతో జనాలను మోసం చేస్తావా అంటూ అఘోరిపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఈ కేసులో అఘోర్కి 14 రోజుల రిమాండ్ విధించారు. మళ్ళీ చెంచల్గూడ జైలుకు అఘోర్ని తరలించారు. శంషాబాద్లో ఓ మహిళను పూజల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో అఘోరి అరెస్ట్ అయ్యారు. ఇక ఏప్రిల్ 23న అఘోరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు అధికారులు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళను పెళ్లి చేసుకొని మోసం చేశాడన్న కేసుకు సంబంధించి, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచేందుకు అఘోరిని జైలుకు కోర్టుకు తీసుకొచ్చినప్పటి దృశ్యాలవి, తాజా దృశ్యాలవి. అఘోరి తాజాగా ఎలా కనబడుతుందో ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్పై చూడొచ్చు. అఘోరి తాజా దృశ్యాలవి. కరీంనగర్ కోర్టుకు హాజరుపరిచినప్పుడు అఘోరి ఎర్రటి చీర కట్టుకొని కోర్టుకు హాజరైంది. పోలీసుల సమక్షంలో పోలీసులు ఆమెను వెంట తీసుకొని రాగా కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి ముందు అఘోరిని హాజరుపరిచినప్పుడు కొన్ని అంశాలు అఘోరిని ప్రశ్నించారు. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో జనాలను మోసం చేస్తావంటూ అఘోరిని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్, అఘోరి పేరుతో చలమనవుతున్న శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓ కేసు నిమిత్తమై కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చినప్పటి దృశ్యాలవి, తాజా దృశ్యాలవి బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలు. ఎర్రటి చీర ధరించి కరీంనగర్ కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పటి దృశ్యాలవి. చాలామంది పోలీసులు ఆమెను ఎస్కార్ట్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు ఒకసారి ఒక మహిళ పోలీసులు కూడా ఉన్నారు ఆమె వెంబడి. అలాగే మేల్ పోలీస్ కాప్స్ కూడా ఉన్నారు. చాలామంది ఎస్కార్ట్ చేస్తున్నారు. ఒక వాహనంలో ఆమెని కోర్టుకు హాజరుపరిచి తిరిగి తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కరీంనగర్కు తరలించారు. చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం శంషాబాద్లో మహిళా పూజల కేసుకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న అఘోరి ప్రస్తుతం చాలా రోజుల తర్వాత బయటకు కనిపించారు. కోర్టులో విచారణ కోసం అఘోరిని హాజరుపరిచినప్పటి దృశ్యాలవి. కరీంనగర్ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో అఘోరి అక్కడ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. మనకు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకొని లైంగికంగా వేధించిన కేసులో ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా అఘోరి తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా కేసులో అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో ఎందుకు మోసం చేస్తున్నావు అంటూ అఘోరిని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. గతంలో శంషాబాద్లో మహిళను పూజల పేరుతో మోసం చేసింది. కొన్ని లక్షలు వసూలు చేసి అఘోరి మోసానికి పాల్పడినట్టుగా అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఒకసారిగా ఏప్రిల్ 23న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తర్వాత తాజాగా మళ్ళీ అఘోరి ఏప్రిల్ 23 తర్వాత, అంటే దాదాపు 75 రోజుల తర్వాత, సరిగ్గా 77 రోజులు అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అఘోరి కనిపించింది. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచినప్పటి తాజా దృశ్యాలు ఇవి. అసలు ఏం జరుగుతుంది అఘోరి విషయంలో, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, మా ప్రతినిధి గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, లేడీ అఘోరి ఏప్రిల్ 23 తర్వాత మళ్ళీ ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాం అఘోరికి సంబంధించిన తాజా దృశ్యాలవి. ఎర్రటి చీర కట్టుకొని అఘోరి కరీంనగర్ కోర్టుకు హాజరైనప్పటి దృశ్యాలవి. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్, ఆమెకు సంబంధించిన అన్ని పరీక్షలు కూడా చేశారు. అఘోరియా లేడీయా కాదా అనే నిర్ధారణ కూడా, సరే అదంతా జరిగిన వ్యవహారం. బట్ ఇప్పుడు ఈ కేసులో, అంటే ముఖ్యంగా ఓ మహిళకు సంబంధించి మహిళను లైంగికంగా వేధించాడు, పెళ్లి చేసుకొని మోసం చేశాడనే కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆమెను విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అసలు ఏం జరుగుతుంది, విచారణ సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు అఘోరి ఫేస్ చేసింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, కరీంనగర్ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి?
గౌతమి ఇప్పుడు తాజాగా అఘోరిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. తాజా దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కరీంనగర్ కోర్టులో అఘోరి హాజరైనప్పటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ విచారణ ముఖ్యంగా ఒక మహిళను లైంగిక వేధింపులకు సంబంధించి ఈ కేసులో ఇప్పుడు కోర్టుకు హాజరైంది. సో ఎలాంటి వాదనలు జరిగాయి, ముఖ్యంగా న్యాయమూర్తి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అఘోరి ఎలాంటి సమాధానాలు చెప్పింది? రైట్ రామ్దాస్, అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే అఘోరికి సంబంధించి ఎప్పుడెప్పుడు బెయిల్ వస్తుంది, అసలు ఎందుకు ఇన్ని రోజులు జైల్లో పెట్టాల్సి వచ్చింది, అతని వైపు వాదించిన న్యాయవాది ఇప్పటి వరకు ఎందుకు ఎవరు కూడా పెట్టుకోలేదు అని చెప్పి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ కి అఘోరిని అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాము మే 5వ తారీఖున కరీంనగర్ లోని రాధ ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉన్నారో తను ఇటు అఘోరి అలియాస్ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేయడం కూడా మనం చూసాము. ఎందుకంటే అతని ఆవిడ యొక్క పర్సనల్ పార్ట్స్ లో టచ్ చేశాడని, అలాగే డబ్బుల పరంగా కూడా తన కార్ యొక్క సర్వీస్ కావచ్చు, లేకపోతే కారుకి సంబంధించి కొంత డబ్బులు నేను పెట్టాను, పలుమారు చోట్ల ఆగిపోయినప్పుడు దాని రిపేర్లకి డబ్బులు అడిగిన వెంటనే నేను ట్రాన్సాక్షన్స్ చేశాను అని చెప్పి ఆ ట్రాన్సాక్షన్స్ కూడా బిగ్ టీవీతోని తను షేర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో అలాగే దాదాపు 2.5 నుంచి 3 లక్షల వరకు రాత దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు, అలాగే గుడికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకొని, అలాగే ఇదే కాకుండా పర్సనల్ పార్ట్స్ లో టచ్ చేశారని చెప్పి కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తనని పోలీస్ స్టేషన్లకి తీసుకువెళ్లారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు అని చెప్పి అనుకుంటున్న టైంలోనే మరి ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒక క్లియరెన్స్ రాలేదు, దీనిపైన ఎందుకు ఇప్పటి వరకు రాధ ఏదైతే పోరాడుతూ ఉందో తనకి జరిగిన అన్యాయం ఇంకే మహిళకి జరగకూడదు అని చెప్పి న్యాయం కోసం పోరాడుతూ ఉండిందో, దీని గురించి ఇప్పటి వరకు కూడా ఎందుకు కరీంనగర్ కరీంనగర్ జడ్జెస్ ఎందుకు ఇప్పటి వరకు ఈ కేసు టేకప్ చేయలేదు అనుకున్న టైంలోనే ఈ రోజు పొద్దున్న అక్కడికి తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని అఘోరికి సంబంధించి ఇక్కడ అనూహ్యంగా లాయర్ను పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అడ్వకేట్ లక్ష్మణ్ రావు తన తరపున వాదించడం కూడా జరిగింది. సో ఏదైనా సరే సాయంత్రం కల్లా నేను ఎలాగో ఒకలాగా బెయిల్ అయితే తీసుకొస్తాను అని చెప్పి ఆయన చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోని ఇప్పుడు కూడా బెయిల్ క్యాన్సిల్ అయినట్టే తెలుస్తుంది. అయితే నిజంగా శ్రీనివాస్ కి మరొక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా ఎలా అయినా సరే బెయిల్ వస్తుంది, ఇప్పటి వరకు తన వైపు వాదించే న్యాయవాది లేకపోవడం వల్ల బెయిల్ రాలేదు అని చాలా మంది అనుకున్నారు. మరి ఇప్పటికి న్యాయవాదిని పెట్టుకున్నా కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి కనిపించి, ఎందుకంటే జడ్జి ముందు గతంలోని ఈయన సనాతన ధర్మం అని చెప్పొచ్చు కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయిలకి సంబంధించి పూజలు చేయడం కావచ్చు, యోని పూజలని ఇలాంటి పూజలు చేసి డబ్బులు సేకరించిన విధానం కావచ్చు, అలాగే ఇక్కడ అమ్మాయిలకి ముఖ్యంగా పెళ్లి చేసుకుని అటు వర్షిణి కావచ్చు, వర్షిణి కన్నా ముందు రాధ, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, వాళ్ళని నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి రాధ పలుమారు సార్లు మీడియా సమావేశంగా కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాధని మోసం చేసినందుకు, అలాగే ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసినందుకు, ముఖ్యంగా మహిళలకి సనాతన ధర్మం అన్న పేరు చెప్పి మోసం చేయడం, అలాగే సనాతన ధర్మం యొక్క పరువు తీయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి జడ్జి ముందు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొక 14 రోజులు పొడిగించినట్టు కూడా తెలుస్తోంది. ఈ బెయిల్ ఏదైతే అప్లై చేసుకున్నారో అడ్వకేట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది, సాయంత్రం లోపు నేను బెయిల్ మాత్రం తీసుకొస్తాను, అఘోరికి ఖచ్చితంగా బయటికి అయితే వస్తాడు అని చెప్పి ఏదైతే చెప్పారో మరోసారి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా బెయిల్ మంజూరు చేయలేదు, మళ్ళీ కూడా బెయిల్ పెట్టారు. ముఖ్యంగా 64/1 87 318/4 అలాగే 351/2 కింద కొన్ని కేసులు అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అమ్మాయిని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు, అలాగే ఒక కొండపై ఉన్న మారుమూల ప్రాంతంలో తనపై అత్యాచారానికి కూడా పాల్పడిన ప్రయత్నం చేశాడంటూ కూడా అఘోరిపై తీవ్రమైన ఆరోపణ చేసింది బాధితురాలు. సో అంటే ఈ కేసుకు ముఖ్యంగా ఈ సెక్షన్ల మీద అఘోరి తరపు వాదనలు ఎలా వినిపించారు, ముఖ్యంగా అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణిస్తున్నారా దీన్ని, అంటే ఎందుకు బెయిల్ దక్కలేదు, ఇక్కడ ఎందుకు మళ్ళీ రిమాండ్కు పంపిన పరిస్థితి ప్రస్తుతం, అంటే అఘోరి తరపు ఎలాంటి వాదనలు అక్కడ వినిపించడం జరిగింది కోర్టులో? రైట్ రామ్దాస్, ఏదైతే మీరు సెక్షన్లు ఏవైతే మెన్షన్ చేస్తారో ఈ సెక్షన్ల కింద కేసెస్ అన్న కూడా నమోదవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే తిను బయటకి నేను లేడీని అని చెప్పుకున్నప్పటికీ ఈ కోణంలోనే అతనికి మొత్తం కూడా టెస్టులు చేయడం కూడా జరిగింది. నిజానికి అతను లేడీయా లేకపోతే జంట, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాధ పలుమారు సార్లు తనని లైంగికంగా బలవంత పెట్టాడు, లేకపోతే లైంగికంగా వాడుకోవడానికి ప్రయత్నించాడు అని చెప్పిన తర్వాత ఇతను నేను ఆడదాన్ని, ఎందుకంటే తను పలు ఇంటర్వ్యూల్లోని ఏదైతే సమాధానాలు చెప్పుకొచ్చి వచ్చిందో దానివల్ల
దట్టు ఈమె బ్రెస్ట్ ప్లాంటేషన్ చేయించుకోవడం కావచ్చు, తిను మహిళనే అని చెప్తున్న పరిస్థితి కనిపించింది. కాబట్టి సో డెఫినెట్గా తనకి ఈ టెస్టులన్నీ కూడా చేసి అసలు నిజంగానే తిను లైంగికంగా పాల్పడడానికి అది ఎంతవరకు రైట్ అవుతుంది, అది ఎంతవరకు రుజువు అవుతుంది, నిజంగా అలా పాల్పడొచ్చా? ఎందుకంటే ఈ వ్యక్తి అసలు ఏ విధంగా చూసినా సరే మనకు మగవాళ్ళ కనిపించట్లేదు కదా, మరి రాధ పెట్టిన కేసెస్ గురించి సంగతి ఏంటి అని చెప్పి ఇలాంటి ఎదురుదెబ్బ కోర్టులో తగులుతుంది అన్న దాన్ని బట్టే గతంలోనే ఆయనకి టెస్టులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇతనికి మగవాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. గతంలోని ఈయన చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఇతని ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కాల్చడం వల్ల ఆయన ఈ విధంగా తయారయ్యాడు. కానీ అతనిలో మగతనం కావచ్చు, లేకపోతే మగ లక్షణాలు కావచ్చు అలానే ఉన్నాయి. అందుకనే ఆడపిల్లల్ని ఆకట్టుకునే విధంగా, ఆడపిల్లలతోనే అసభ్యకరంగా ప్రవర్తించే విధంగా శ్రీనివాస్ ప్రవర్తించాడు. అందులో రైటే ఉంది అని చెప్పి కూడా గతంలో చాలా మంది చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ సెక్షన్స్ లైన్ లో ఉండండి. మనతో శివరుద్ర జైన్ అయ్యారు. శివరుద్ర ప్రస్తుతం మనతో జైన్ అయ్యారు. రైట్, శివరుద్ర గారు నమస్తే అండి. చాలా రోజుల తర్వాత అఘోరి బయటికి కనిపించింది. కోర్టులో విచారణ కోసం అఘోరికి తీసుకొచ్చినప్పటి తాజా దృశ్యాలవి. ఇక అఘోరిని లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా న్యాయమూర్తి ఎదుట వాదనలు కొనసాగిన నేపథ్యంలో న్యాయమూర్తి కూడా అఘోరికి కేసులో బెయిల్ ఇవ్వలేదు. పైగా మరొక 14 రోజుల పాటు తాజాగా రిమాండ్ విధించారు. దీంతో మరొకసారి చెంచల్గూడ జైలుకు అఘోరిని తరలించిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఈ కేసులో అఘోరి కూడా లాయర్ పెట్టుకుని తెలిసిన తన తరపు లాయర్ కూడా వాదించిన సమాచారం. రైట్, శివరుద్ర జైనోత్తం మనతో. నమస్తే శివరుద్ర గారు. శివరుద్ర గారు నా మాట వినబడుతుందా? శివరుద్ర గారు నా మాట వినపడుతుందా మీకు? రైట్, లేడీ అఘోరిపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలవి. సనాతన ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక సాధనల నేపథ్యంతో స్వయం ప్రకటిత లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ తనతో పరిచయం చేసుకున్నట్లుగా బాధితురాలు చెప్పారు. కొండపై ఉన్న మారుమూల ప్రాంతంలో తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారంటూ ఆరోపించింది బాధితురాలు. శ్రీనివాస్ తనను బెదిరించి తన నుంచి 3 లక్షలు కూడా తీసుకున్నాడంటూ, ఆ సంఘటన గురించి చెప్పొద్దంటూ, లేకపోతే తనకు హాని చేస్తానని హెచ్చరించాలంటూ కూడా ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాస్పై ఐపీసీ 64/1 అలాగే 87/318/4 అలాగే 351/2 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్వయం ప్రకటిత లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఇక అతనిపై న్యాయమూర్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మోసంతో సహా ఇతర నేరాలకు పాల్పడి ఇప్పటికే రిమాండ్లో ఉన్న శ్రీనివాస్పై ఓవైపు ఆరోపణల జాబితా కూడా పెరిగి ఈ కేసు కూడా తోడైంది. మరో సంఘటనలో అటు శంకర్పల్లి ప్రాంతానికి చెందిన ఒక మహిళా నిర్మాత అతనిపై మోసం కేసుకు నమోదు చేశారు. ఆమెపై ఆయన పూజలకు సంబంధించి కొన్ని లక్షలు కాజేశారంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తిన సంగతి తెలిసింది. ప్రస్తుతం అదే కేసులో చెంచల్గూడ జైల్లో అఘోరి ఉన్నారు. అయితే తాజాగా ఈ లైంగిక వేధింపుల కేసు సంబంధించి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి న్యాయమూర్తి ఎదుట వాదనలు జరిగినప్పుడు న్యాయమూర్తి చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, శివరుద్ర మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి శివరుద్ర గారు. శివరుద్ర గారు, ఇప్పుడు ఈ తాజా కేసుకు సంబంధించి ముఖ్యంగా ఈ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అఘోరిని కరీంనగర్ కోర్టుకు హాజరుపరిచినప్పటి తాజా దృశ్యాలు ప్రస్తుతం మనం చూపిస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఏంటి ఈ కేసు నేపథ్యం అయితే చాలా తెలిసిందే. ఒక అమ్మాయిని లైంగిక వేధింపుల కేసు, ముఖ్యంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించాడు. అలాగే అమ్మాయి దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకున్నాడంటూ ఆమె ఆరోపించింది. రకరకాల సెక్షన్లు, దాదాపు 4 సెక్షన్ల కింద కేసులు పెట్టిన పరిస్థితి. మళ్ళీ అఘోరి ఈ కేసులో తాజాగా మరి న్యాయమూర్తి ఎదుట న్యాయమూర్తి కూడా సనాతన ధర్మం పేరుతో జనాల్ని మోసం చేస్తున్నామంటూ ఆమెని తలంటినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరిగింది? మీరు ఏమైనా కరీంనగర్ కోర్టు వెళ్ళారా? అక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఈరోజు విషయం ఏంటంటే మిత్రమా, అక్కడ కరీంనగర్ కోర్టుకి శ్రీనివాస్ ని తీసుకొని రావడము, అక్కడ సదరు జడ్జి గారి ముందు హాజరుపరచడం జరిగింది. అక్కడ హాజరుపరచడానికి గల కారణాల రాధిక ఇప్పుడు కూడా కోర్టులోనే ఉంది. ఆ అమ్మ మొదటి భార్య అనే ఆరోపణలు, ఆయన అత్యాచారం కింద, తర్వాత డబ్బుల గురించి ఆ గతంలో చేసిన ఆరోపణల రీత్యా రుజువు చేయడానికి ఆ కాగితాన్ని అక్కడ సిపి గారితో ఉన్న కోర్టుకు సంబంధించిన విశేష వివరణలో ఆవిడ కూడా
చురుకుగా సుమారు నెల 15 రోజుల నుంచి పాల్గొంటూ అన్ని విషయాలు అన్ని వివరాలు సేకరిస్తూ వస్తూ ఉంది ఆవిడ ఈ రోజు చెప్పిన విషయం ఏంటంటే హుటాహుటిన శ్రీనివాస్ ని చెంచల్గూడ నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. జడ్జి గారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయంలో కానీ ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా చూడడం లాంటిది చేయలేదు కాబట్టి చూడాల్సిన అవసరం ఉన్నది. తదుపరి న్యాయ విచారణలో ఇప్పటికి 2 సార్లు కరీంనగర్ లో బెయిల్ వేయడం జరిగింది ఎల్లూరు శ్రీనివాసుది. 2కు సంబంధించిన దాంట్లో ఒక బెయిల్ మొదట ఏగానే వారం లోపటే కొట్టేయబడ్డది. తర్వాత మళ్ళీ 8వ తారీఖు రోజు ఒక బెయిల్ పిటిషన్ ని మాట్లాడితే అది కూడా ఈ రోజు వాళ్ళు కొట్టేసేసి అక్కడ ఉన్న సదరు జడ్జి గారు మళ్ళీ 14 రోజుల రిమైండ్ కి డిస్కషన్ ఇచ్చారనేది రాధిక ఆ మొదటి భార్యకు సంబంధించిన విషయాలు ఆవిడ చెప్పడం జరిగింది స్వామి. తర్వాత సనాతన ధర్మ కార్యక్రమాల నిమిత్తం అఘోర అఖాడ నుంచి ఏదైతే మనం అధికారికంగా ఒక ఉత్తరాన్ని ఒక లేఖని మనందరం పొందపరిచాము అంటే ఒక 3 నెలల క్రితము ఎల్లూరు శ్రీనివాసు తర్వాత వర్షినికి సంబంధించిన విశేష వివరణలు ఆడవాళ్ళని ఈ విధముగా యోని పూజలు అంటూ కానీ ఇంకేదైనా అధర్మ కార్యక్రమాలు తాళి కట్టుకుంటూ పోతూ ఉంటే దాని పేరు అఘోరాలని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులని కొన్ని విశేషాలు అంటూ ఉన్నాడన్న కాగితాలన్నీ సదరు న్యాయమూర్తి అంటే జడ్జి గారు న్యాయవాదుల సమక్షంలో ఇక్కడ రాధిక అనే అమ్మాయి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం జరిగిందంట. వాదోపవాదాల మధ్యలో ఆయన గారికి సంబంధించి ఒక లాయర్ కూడా వచ్చారు అన్న మాట కరీంనగర్ లో ఈ రోజు ఆవిడ మనకి విశేషంగా చెప్పారు. ఇక్కడ ఇవాల్టి కేసులో స్వయం ప్రకటిత అఘోరి అలియా శ్రీనివాస్ ఈయన కూడా వకీల్ను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన తరపు నుంచి పెట్టుకున్నారంట. వకీల్ కూడా వచ్చారు ఈ రోజు. ఒక చిన్న జూనియర్ అడ్వకేట్ గారు ఉన్నారంట అక్కడ. ఉన్న తర్వాత అడ్వకేట్ గారిని మందలించారు జడ్జి గారు. కొన్ని విశేష వివరణలు సేకరించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ విధంగా న్యాయ నిర్ణయాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఆడపిల్లలకి తాళి కట్టిన విషయం ఒకటి, సనాతన ధర్మం పేరు చెప్తూ అఘోరా కాదు ఈయన ఎలాంటి సాధువుడు కాదు రుజువు పెట్టిన కాగితాలు ఒకటి, తర్వాత కొమరవెల్లిలో ఒక అతని మీద కత్తితో దాడి చేసింది ఒకటి, అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దూషించిన కాగితాల సేకరణ ఒకటి, తర్వాత అర్ధనారీశ్వర్లు అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ట్రాన్స్జెండర్స్ షాంపీర్పేటలో పెట్టిన కేసే కానీ, ఆ తర్వాత మళ్ళీ వేములవాడ లోకల్లో పెట్టిన కేసే కానీ, కొత్తపల్లిలో పెట్టిన కేసే కానీ, ఇన్ని కేసుల్లో అన్ని విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళు కేసుల్లో వ్యక్తిని అంత అవలీలగా బెయిల్ ఇచ్చేసి సమాజంలోకి వదిలిపెడితే జరగబోయే కార్యక్రమాలలో ఇప్పుడు అందరి అదృష్టం బాగుండి వర్షిని సేఫ్ గా బయట అన్న ఉద్దేశం ఒకటి వ్యక్తపరిస్తే, రెండో విషయం ఈయన గారు మళ్ళీ బయటకు వచ్చేసి అలాంటి విషయాలే చేస్తాడా చేయడా అన్న కోణంలో కూడా న్యాయవాదులు ఆలోచన చేయడం కూడా సమాజ శ్రేయస్సే అని మా ఆలోచన స్వామి. రైట్. ఇప్పుడు శివరుద్ర గారు మనం తాజా దృశ్యాలు చూస్తున్నాం. హర్షిని అఘోరి పూర్తిగా గెటప్ మార్చినట్టుగా కనబడుతోంది. రెడ్ శారీతో అఘోరి కనబడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మీరు చూసారా ఆ గెటప్? చూసారా తాజా గెటప్? అది ఎవరిది అఘోరి తాజా గెటప్ చూసారా? ఎర్ర చీరతో కోర్టుకు హాజరైన ఎర్ర చీర కట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కట్టుకున్న చీరే కదా మీరు అంటున్నారు. ఆ రోజు కట్టుకుని వచ్చినప్పుడు సెంట్రల్ కూడా పోలీస్ అధికారులు తీసుకుని వచ్చినప్పుడు చీరే కాబట్టి అఘోరి అయితే ఆ సాత్విక లక్షణాలు వేరు కాబట్టి ఈయన గారు ఏదైనా కట్టుకోవచ్చును. దుస్తులు కట్టుకోమనే కదా శివరుద్ర సాధు పోరాటం కూడా చేశాడు గతంలో. ఇప్పుడు ఎర్రది కట్టుకున్నాడు నల్లది కట్టుకున్నాడు అంటే ఆయన దుస్తులు శరీరానికి కప్పుకోవడం చేత ఆడబిడ్డలకి సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పేసి మేము మొదటి నుంచి వాదనలకు వచ్చాము కదా స్వామి. ఆ విషయంలో ఆయన గారు ముందుకు రావడం దుస్తులు వేసుకోవడం కూడా ఒక గౌరవమే. శ్రీనివాసుడు చెప్తుంది కూడా ఏంటంటే గౌరవాన్ని కాపాడుకొని సనాతన ధర్మాన్ని కాపాడుకొని నీ వంతుగా నీవు ధర్మం వైపు నిలబడాలని మేము ఈ ప్రయత్నంలో ముందుకు వచ్చాము. లేదు కుదరదు నేను ఏది పడితే చేస్తా, ఏది నాలుగు వదిలేసేసి మాట్లాడేసేస్తా, దాని పేరు సనాతన ధర్మం అని అనేస్తే ఒప్పుకోమని చెప్పే కదా గతంలో నేను కానీ ఆజాద్ గారు కానీ మీడియా ఛానళ్లలో మీరు సోదరులందరూ కలిసి మీ మీడియా మిత్రులందరూ కలిసే కదా న్యాయ నిర్ణయానికి మహిళా కమిషనర్ గారి దగ్గర దాకా మనం వెళ్ళాము. ఏరెల్లా శారదా మేడం దాకా అమ్మగారి దాకా ఎందుకు వెళ్ళామంటే న్యాయ విచారణ మనకు చాలా అవసరం ఉన్నదనే అక్కడి దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా మిత్రమా. వీటన్నిటిలోనూ మనం గెలుచుకుంటూ వచ్చాము. ఎక్కడ కూడా మనము అన్వాంటెడ్ సస్పెక్టెడ్ గా లేము. every documented is proven and every document is authenticated. Genuinely we are fighting freedom. ఒక సనాతన ధర్మ కార్యక్రమాలలో ఒక ఆడబిడ్డకి తాళి కట్టేసేసి మళ్ళీ ఇంకొక ఆడబిడ్డని తీసుకెళ్లిపోయి ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేసేసి ఏడికేటాడి చూసుకుంటామని ఇలాంటి కొన్ని అవాంఛనీయంగా
సమాజానికి ఉపయోగపడే విధంగా లేవు. తోటి ఆడబిడ్డల తల్లిదండ్రులు కూడా చూసి బాధపడతారు. రేపటి రోజు ఆడపిల్లల్ని బయటికి పంపితే ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంగానే సాధువులందరం బయటికి రావడం జరిగింది కదా మిత్రమా. ఇప్పుడు ఈ కేసులో కూడా దాదాపు దాదాపుగా మూడు సెక్షన్లు ఉన్నట్టున్నాయి. ఎస్, 3 సెక్షన్లు పైన ఉన్నాయి. సో ఈ సెక్షన్లకు సంబంధించి ముఖ్యంగా అంటే మీరేమన్నా అడ్వకేట్తో మాట్లాడారా? మీరు రాధికాతో ఏమైనా టచ్లో ఉన్నారా? ఆ బాధితురాలతో టచ్లో ఉన్నారా? రాధిక ఆ అమ్మగారికి ఏంటంటే అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే ఈవిడ గారి దగ్గర లాయరు, ఈవిడ కూడా స్వయంగా అడ్వకేట్ అక్కడ ప్రాక్టీస్ లో ఉండడం చేత లాయర్ అక్కడ నుంచి ఉన్నారు. మరియు ఆజాద్ గారు మొదటి నుంచి స్వయంగా అడ్వకేట్ ఎవరు? రాధిక స్వయంగా అడ్వకేట్ అని చెప్తున్నారా? పబ్లిక్ పీపీ గారు ఉన్నారు ఇక్కడ కరీంనగర్ నుంచి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కేసు చేసిన విషయ వివరణ తర్వాత కొత్తపల్లి నుంచి అటెంప్ట్ రేప్ అనే విషయము కమిషనర్ గారి త్రూ నేరెళ్ల శారద మేడం గారి నుంచి ఉమెన్ కమిషనర్ నుంచి అది ప్రోటోకాల్ ప్రకారంగా ఎంక్వైరీ పోయిన తర్వాత కరీంనగర్ కి వచ్చింది. కాబట్టి అక్కడ నుంచి కరీంనగర్ లోకల్ కూడా అంటే మీకు తెలిసింది ఆర్థికంగా పరిస్థితులు లేని వాళ్ళకి ప్రభుత్వమే అండగా ఉంటుందన్న నిదర్శనంగా ఇప్పుడు అక్కడ ఉన్న పిపి గారు ఈ అమ్మకి సహకరణతో న్యాయబద్ధకరంగా ముందుకెళ్తున్నారు స్వామి. అంటే ఇప్పుడు ఎలాగో ఈ అఘోరి అలియా శ్రీనివాస్ ఎలాగో పూర్తిగా లింగ మార్పిడి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన లింగ నిర్ధారణ లింగ మార్పిడి విషయమే ఈ రోజు కేసు ప్రొలాంగ్ జరిగింది. లింగ మార్పిడి చేసుకున్న ప్రూఫ్స్ ఒకటి, తర్వాత ఆయన గారు ఇండోర్ లో పెట్టిన ప్రూఫ్ ఒకటి, అఘోర్ అకాడమీ నుంచి లెటర్ తెప్పించిన తర్వాత ఈయన అది కాదు అని చెప్పి చేసిన లెటర్లే ఈ రోజు ఆ కేసుకు సంబంధించి విశేష వివరణలు ముందుకు పోవడానికి ఉపయోగపడ్డాయి. కొన్ని డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆయన కాదు ట్రాన్స్జెండర్ కాదు అని ఆ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే కేసు పెట్టారు కదా స్వామి. దానికంటే ఒక యూనిట్ ఇప్పుడు మీరున్న పురుషులు నేనున్న పురుషులని మనకు ఒక ఆధారు ఒక అథెంటికేషన్ ఉంటే మనకు ఒక లీగలైజేషన్ ఉంటుంది కదా. ఈయన గారికి అలా లేదని రుజువు అయిపోయింది కదా స్వామి. అంటే అధికారికంగా ఇప్పుడు ఆయనకు ఎలాంటి రుజువు ఇచ్చారు మరి? అంటే లింగ మార్పిడి తర్వాత ఇప్పుడు ఆయన ట్రాన్స్గా మారిన నేపథ్యంలో కోర్టుకు సమర్పించిన దాంట్లో ఏం చూపించారు? ఆయన ఆడ మగ చూపిస్తారు, పురుషుడనే చూపిస్తారు. ఎందుకంటే ఆయన గారు ఏదైతే పురుషాంగం ఉందో దాన్ని కొన్ని అనివార్య కారణాల రీత్యా నేను పరమశివుడికి ఇచ్చా, నేను వాళ్ళకి ఇచ్చా, నేను నేలకి ఇచ్చా అని చెప్పాడు. ఇది వాస్తవికంగా మాట్లాడాల్సిన విషయమే. కానీ జన్యు మార్పిడి పుట్టుకతో వస్తే కదా మీరు అన్న విషయాల్లో ఆయన ఏదన్నా జెండర్ చేంజెస్ అయిందని చెప్పొచ్చు. అలా లేదు కాబట్టి ఈజ్ మేల్, అబ్సల్యూట్లీ మేల్. అయినా పెన్నీస్ మాత్రమే లేదు అంతేగాని ఈజ్ బిహేవింగ్ అండ్ ద వే ఆఫ్ హిస్ యాటిట్యూడ్ షోయింగ్ కంప్లీట్లీ మేల్ వర్షన్ ఓన్లీ. సో రైట్, ఫైన్. ఇప్పుడు అంటే ఈ ఆధారాలన్నీ ఆయన సబ్మిట్ చేసుకున్నాడు. సరే, వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ కోర్టుకు కావాల్సింది టెక్నికల్ ఎవిడెన్సెస్ కావాలి. సో ఇప్పుడు ఆయన ట్రాన్సా వాట్ ఎవర్ ఏదనేది ఆయన కోర్టులో సబ్మిట్ చేస్తాడు అఫీషియల్గా. బట్ ఇప్పుడు కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా అంటే చీటింగ్ చేస్తున్నావు అనే కోణంలో అయితే ఇది మంచి పద్ధతి కాదు, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకోనంటూ కోర్టు కూడా మొట్టికాయలు వేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఆ సోకాళ్ళు బాధితురాలు రాధిక తన వర్షన్ ఏంటి, తన వైపు నుంచి ఇంకా ఎలాంటి గట్టి వాదనలు వినిపించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ కేసు చాలా సీరియస్ గానే రాధిక కూడా ఈ రోజు రేపు ప్రెస్ మీట్ వస్తున్నారు. ఆవిడ కూడా ప్రెస్ అరేంజ్మెంట్ల విషయంలో ఉన్నారు. ఆవిడ వర్షన్ ఏమంటుందంటే ఇప్పుడు మాతో మాట్లాడినప్పుడు గురువు గారు ఆడపిల్లల విషయంలో చాలా ముందుకు వచ్చి ఈ విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలలేము, మేము వదలకూడదు, మాకు న్యాయమే జరగాలి, నేను అవసరమైతే అక్కడే కోర్టు ముందే నిరాహార దీక్షకు దిగుతా నేను ఆయన గారి విషయంలో అని అక్కడ కోర్టులో ఉన్న ఎవరెవరైతే న్యాయవాదులు ఉన్నారో వారితో గొడవపడుతుంది ఆవిడ. నాకు న్యాయం జరగలేదు, నన్ను బజారుకు లాగాడు, నన్ను బజారు అని సంబోధించాడు, నన్ను చాలా చాలా అవమానపరిచాడు, నన్ను వాడుకున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా యొక్క పర్సనల్ అంటే వ్యక్తిగతమైన జీవితం మీద దెబ్బ కొట్టాడు. ఈ విధముగా ఆవిడ ఆరోపణ చాలా 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 ప్రూఫ్ గా ఒక పేపర్ ఆధారంగానే పోతూ ఉంది కదా. రైట్. అంటే శివరుద్ర గారు ఇక్కడ కోర్టులో అఘోరి అలియా శ్రీనివాస్ అలాగే ఆ ఎదురుగా ఉన్న బాధితురాలు ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి న్యాయమూర్తి ప్రశ్నలు అడిగారా? ఇద్దరి దగ్గర కూడా ఇద్దరితో ముఖాముఖిగా మాట్లాడి రావాలి. అక్కడ దాకా రాలేదు, ఇప్పుడే మొదటిసారి వచ్చింది కాబట్టి 23వ తారీఖు రోజు మళ్ళీ కేసు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా జరుగుతుంది 23వ రోజు. మరి ఈ సదరు ఇద్దరు వ్యక్తులు రానంటే రాధిక ఎవరైతే ఉన్నారో ఆవిడ గారిని కట్ట రాధిక మొదట ప్రొడ్యూస్ చేశారు లాస్ట్ వీక్, మొన్న 8వ తారీఖు రోజే.
8వ తారీఖు ప్రొడ్యూస్ చేసి 10వ తారీఖు ప్రోగ్రామ్ చేశారు. దాన్ని మళ్ళీ 10వ తారీఖు రోజు శ్రీనివాస్ కి ప్రొవైడ్ చేశారు, అక్కడ ప్రొడ్యూస్ చేశారు. మొదట విచారణ రాధికది జరిగింది మొన్న 2 days క్రితమే. ఆ రోజు మాకు విషయాలు చెప్పారు, ఈ రోజు ఆయన గారిని ఇచ్చారు. రేపటి రోజు ఇద్దరిని కల్పించి విచారణ జరిగిన దాంట్లో న్యాయోపవాదాల మధ్యలో ఏ కాగితం నిజమైనది, ఏ కాగితం అబద్ధమైనది అనే కదా ఇప్పుడు మన ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఆల్ రైట్, ఇప్పుడు ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ నోరు విప్పి ఏం మాట్లాడారు న్యాయమూర్తి ముందు, జడ్జి ముందు? ఆయన మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన వచ్చింది కేవలము ఆయన ఫిజికల్ గా ఉండడం లేదా నా పేరెంట్స్ కోసమే కాబట్టి, ఇంకా హియరింగ్ గానీ మీరు అన్నట్టు కౌంటరింగ్ మాట్లాడడం, నీవేంది నేనేంది, నా న్యాయం నీ న్యాయం అన్న వర్షన్ ఇంకా రాలేదు. ఎట్టుకమ్మ ఇంకా రావాల్సిన అవకాశాలు ఉన్నాయి అనేది ఇందాక రాధిక అమ్మ చెప్పిన విషయాలు. ఆవిడ చెప్పింది ఇంకా ఆ రోజు వస్తుందేమో గురువు గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది, నేను కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను అన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది స్వామి. రైట్, ఇక్కడ లైంగిక వేధింపులు, ప్రైవేట్ పార్ట్స్ని తడమడము, తనతో మిస్బిహేవ్ చేసేయడము, అలాగే డబ్బులు కూడా ఒక 3 లక్షల వరకు తీసుకున్నాడు అంటూ కూడా ఒక ఆరోపణ చేసింది కదా. ఇప్పుడు డబ్బులది ఏమని మిత్ర, ఈ రోజు వస్తే నేను సంపాదించుకోవచ్చు, రేపు పోతే ఎల్లుండి పోతాయి, ఎల్లుండి వస్తాయి. కానీ అమ్మాయిని వ్యక్తిగతంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మాయమాటలు చెప్పేసి కోసం అని చెప్పేసి ఒక పశువులాగా బిహేవ్ చేశాడు అనేది ఆ అమ్మాయి చెప్పింది కూడా. ఆ విషయమైన వివరణలో ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఎంత బాధపడితే ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఆ విషయం చెప్తుంది అనేది కూడా కోర్టు వారు గమనించారు. వాస్తవానికి వీళ్ళిద్దరు రాధిక అలాగే ఈ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఈ పెళ్లి చేసుకున్న వైవాహిక సంబంధం కూడా ఉందా? వీళ్ళిద్దరు కూడా మ్యారిటల్ రిలేషన్, మ్యారిటల్ లైఫ్లో కూడా లీడ్ చేసి ఉన్నారు కదా వీళ్ళంతా ఇద్దరు కూడా. అంటే మీరు అన్నట్టుగా పురుషాంగం లేనివాడు ఏం మ్యారిటల్ స్టేటస్, మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాడు? అలా చేసి ఉంటేనన్నా కనీసం ఓకే పుట్ టుగెదర్ అండ్ బోత్ హ్యావ్ ఒక డిస్కషన్ చేసి సమ్వేర్ దే ఎంజాయ్డ్ ఎలాట్ ఫిజికల్లీ అని అనడానికి అవకాశం ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ దట్ మేజర్ డిస్కషన్ ఈజ్ ఆయన గారు తమ వాంఛతో ఆ అమ్మాయిని రేప్ చేశాడంటుంది, ఆవిడ అత్యాచారం చేసింది అంటుంది. ఇట్ హాస్ ఆల్సో దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ మీన్ టు ఆస్క్, ఇది మీరు అంటున్నట్టుగా సో కాళ్ళు పార్ట్స్ లేనప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఎలా రైజ్ అయ్యాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆ యాంగిల్లో మరి కోర్టులో ఆమెకు కొంత క్రాస్ క్వశ్చనింగ్ అయ్యే అవకాశం లేదా? వస్తుంది, ఎందుకంటే ఆ అమ్మాయి ప్రూఫ్ చేసుకొని ప్రొవైడ్ చేయాల్సింది. ఎందుకంటే పురుషాంగమే లేని వ్యక్తి నిన్ను ఏ విధంగా చేశాడు అంటే నా మీద పడ్డారు. మీరే ఇందాక అన్నారు నన్ను అలా తరమన్నారు. ఈ కోణంలో ఒక వ్యక్తిని మానసికంగా బాధ పెడితేనే మన దగ్గర చట్టాలు ఉన్నాయి. అలాంటప్పుడు మీద పడి ఏమో చేశాడంటే దానికి కూడా చట్టం ఉంది కదా స్వామి. ఆ విషయాల్లో ఇప్పుడు ఆ విధంగానే న్యాయవాదులు కొన్ని కాగితాల సేకరణ చేస్తుంటారు అక్కడ. ఆ విషయంలోనే రేపా ఎల్లుండా ఇంకో 5 నెలల అన్న హియరింగ్ లోనే ఇప్పుడు రాధికది తర్వాత శ్రీనివాస్ విషయంలో సపోర్టివ్ గా పోవాలా లేకపోతే న్యాయం నిర్ణయించిన ప్రకారంగా మనం ఉండాలనేది న్యాయవాదుల సమక్షంలో న్యాయాధికారి చేయాల్సిన పని అవసరం ఉంది. ఇంకా దట్ ఈస్ వాట్ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి. అలాగే ఆడబిడ్డకి సపోర్ట్ చేయండి. ఇటు వర్షిణిని కాపాడాలి, అటు రాధికని కాపాడాలి, అటు శ్రీనివాస్ కూడా మారి సమాజానికి మంచి మనిషిలాగా రావాలి. దాని ద్వారా సనాతన ధర్మం అంటే గొప్పది అని చెప్పి రుజువు చేయబడడం అనేది సాధువుల లక్షణం కదా స్వామి. రైట్, ఎగ్జాక్ట్లీ శివరుద్ర గారు. ఇప్పుడు వాట్ ఎవర్ ఫిజికల్లీ మెంటల్లీ ఏదైనా టార్చర్ చేసినప్పుడు, అబ్యూస్ చేసినప్పుడు మహిళల విషయంలో అది టాలరేట్ చేయాల్సిన అంశం కాదు. ఆ విషయంలో ఖచ్చితంగా ఇట్స్ బీన్ సీరియస్. బట్ ఇక్కడ ఇప్పుడేంటి అంటే రాధిక ఫైట్ ఏంటి? దెన్ వాట్ నెక్స్ట్? అంటే సరే ఆయనకి ఎలాగో ట్రాన్స్గా మారాడు, కట్ చేసుకున్నాడు, లింగ నిర్ధారణ సంబంధించిన ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఎలాంటి ఫైట్ చేయబోతుంది? ఇంకా ఎలాగో తన లింగ మార్పిడి అయింది కాబట్టి ఇప్పుడు తనతో అంటే తనకు న్యాయం, జస్టిస్ కావాలన్నా గత అంశానికి సంబంధించి పూర్తిగా దేవుళ్ళ పేర్లు ఎలా చేయకూడదు అనేది ఏమంటుందంటే నన్ను ఆ విధంగా మోసం చేసిన వాడు ఇంకా చాలా మందిని మోసం చేస్తాడు అన్న ఆలోచన వ్యక్తపరుస్తుంది ఆవిడ. అలాంటిది ముందు జరగకూడదు. నా వల్ల ఈ యొక్క కార్యక్రమాలను ఆగిపోతే కనీసం రానున్న రోజుల్లో ఆడపిల్లలు కాపాడబడతారు ఇలాంటి వాళ్ళ వల్ల అనేది ఆడబిడ్డ ఆత్మనం. రైట్. సో మళ్ళీ ఏంటి ఇప్పుడు ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత దెన్ మళ్ళీ కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయబోతున్నారా? అప్పుడు ఇద్దరు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే నా
అంటే ఇప్పటి నుంచి చెంచల్ కూడా జైలు నుంచి మాత్రమే ఆయన గారు జడ్జి గారికి సంబంధించిన విషయాలకు వెళ్తారు, ఫిజికల్ గా రారనేది సమాచారం ఇచ్చారు. అప్పుడు ఇద్దరు రావచ్చా? ఇద్దరు వచ్చే అవకాశం ఉందా ముఖాముఖి? ఇప్పుడు ఇక్కడనేమో ఫిజికల్ గా రాధిగా ఉంటుంది కరీంనగర్ కోర్ట్ లో, విర్చువల్ గా ఈ సియాస్ అంటే జడ్జి గారు చూస్తుంటారు కదా, ఇఫ్ ఎనీ క్రాస్ క్వశ్చనింగ్, ఇఫ్ ఎనీ క్వైరీస్ డిస్కస్ అనేది వాళ్ళ అడ్వకేట్ శ్రీనివాస్ మాట్లాడగలుగుతాడు. దెన్ వర్చువల్ గా వస్తారా? అప్పుడు అవసరమైతే మళ్ళీ పిలిపిస్తారా? పిలిపించే అవకాశాలు ఉంటాయి. రైట్, సరే ఫైన్. అది కోర్టు ఇష్యూస్, కోర్టు ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అవుతున్నాయి. ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు? మొదటి నుంచి కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు సనాతన ధర్మం పేరుతో ఇదంతా కూడా చేసేది, ये सब गलत है అంటున్నారు మీరు. సో యా రైట్, ये पूरा गलत है. ऐसे सनातन धर्म को कोई अगर अधर्म बोल के आए तो कौन से भी एनी सर्कमस्टेंसेस हम रोकने वाले नहीं है, रुकने वाले नहीं है. सनातन धर्म बहुत आगे जा रहा है और अपने स्त्री शक्ति को बहुत आगे बढ़ाना है, गोरक्षा को बहुत आगे बढ़ाना है. श्रीनिवास बहुत जल्दी से जल्द भगवान की कृपा मिलना है और मिलके उन्होंने बहुत जल्दी से जल्द बदल के अपने सनातन में आके धर्म कार्यक्रम के लिए उन्होंने भी फिरना है. हमारा मेन इच्छा वही है कि उन्होंने भी चेंज हो जाए और ये समाज में उन्होंने भी आना है, उनके माँ और बाप का साया में जाना है और उनको सेवा करना है, एक अच्छी सी जिंदगी उन्होंने देखना है बोल के हम हमारे भगवान और हमारे गुरु से भी यही इच्छा मांगते हैं मेरे मित्र. బిల్కుల్ శివరుద్ర గారు, మీరు కూడా అంటే ఇప్పుడు కోర్టులో కూడా అదే చెప్పినట్టుగా అర్థమవుతుంది మనకు. మొత్తం మీద కోర్టులో కూడా ఆ రకంగానే తలంటున్నట్టుగా అర్థమవుతుంది. వాట్ ఎవర్, ఇంకా దీని గురించి ఇంకా ఆర్గ్యుమెంట్స్ జరగాల్సిన ఉంది, ఇంకా కోర్టులో ఉంది కాబట్టి మనం దీని గురించి పెద్దగా ప్రొలాంగ్ చేయాల్సిన సందర్భం అయితే నాకు కనబడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, మాతో జైనందుకు ధన్యవాదాలు శివరుద్ర గారు. రైట్, ఇది మొత్తం మీద స్వయం ప్రకటిత లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ను కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలవి, తాజా దృశ్యాలు. ఇవాళ కోర్టులో చెంచల్గూడ జైలు నుంచి అతన్ని లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన విచారణకు సందర్భంగా తీసుకొచ్చినప్పటి దృశ్యాలవి. సో అక్కడ జడ్జి చాలా క్లియర్గా సనాతన ధర్మం పేరుతో ఎందుకు ఇలా చీట్ చేస్తున్నామంటూ ఫైర్ అయినట్టుగా మండిపడ్డట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఇంకా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇంకా పూర్తిస్థాయి ఆధారాలు, ఎవిడెన్స్లు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి విచారించిన తర్వాత మళ్ళీ 14 రోజులకి అప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో, సో రాధిక బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను కూడా బహుశా ఫేస్ టు ఫేస్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వాట్ ఎవర్, మొత్తం మీద లేడీ అఘోరి చాలా రోజుల తర్వాత కనబడ్డారు. కొత్త గెటప్లో చూస్తున్నారు. చీరలో కరీంనగర్ జైలుకి వచ్చినప్పుడు దృశ్యాలు. పాపం తల దించుకొని స్వయం ప్రకటిత లేడీ అఘోరి అలియా శ్రీనివాస్, ఓకే పాపం ఎందుకు అనాలి కానీ, నిందితుడిగా కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలు అవి. చాలామంది ఎస్కార్ట్ చేస్తున్నారు, చూడండి ఒకసారి ఎంతమంది పోలీసు ఉన్నారు. సో ఆ రకంగా కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు అవి చూడాలంటే. ఆల్రెడీ ఒక పూజ కేసుకు సంబంధించి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో డబ్బులు తీసుకొని పూజలు చేస్తానని మోసం చేసినట్టుగా ఆ కేసులో ప్రస్తుతం ఏప్రిల్ 21న వెళ్ళారు చెంచల్గూడకి జైలుకి. మళ్ళీ దాదాపుగా 75 రోజులు పైన అయింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. సో అఘోరికి ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయి. చూడాలి ఇంకా కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి, తదుపరి ఏం జరగబోతుంది అన్నది వెయిట్ అండ్ సీ.